ఫస్ట్ నీ ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరం. గలతీయులకు రాసిన పత్రిక 5:17లో ఆత్మకు వ్యతిరేకంగా శరీరము, శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ రెండు పనిచేస్తున్నాయి అన్నాడు. ముందు నీ శరీరముతో పోరాటం చెయ్యాలా. హల్లెలూయా. నీ శరీరం సామాన్యమైనటువంటిది కాదు. నీ శరీరానికి దాన్ని ఎప్పటికప్పుడే వాక్యమనే శుద్ధితో నలగొట్టకపోతే అది అలివి కాదు. దానికి వయసు వ్యత్యాసాలు ఉండవు, దాని కోరికలు మామూలుగా ఉండవు. దాన్ని కోరుకునే కోరికలు తిండి విషయం, బట్టల విషయం, సుఖం విషయం భయంకరంగా కోరిద్దది. అర్థమవుతుంది? దాని అద్దు మీరావంటే గుర్రానికి కళ్ళెం ఎంత ముఖ్యమో నీ యొక్క శరీరానికి వాక్యం అనే కట్టడ అంతే ముఖ్యం. దాన్ని విడిచిపెడితే అది అలివి కాదు. మీరు గమనించండి, చెత్త కారితే కుక్క ఎక్కడ కుక్క ఉంటుంది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. ఇది ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిద్ది. ఈ కుక్క ఏమనుకోమాక ఆకర్షించబడుతుంటుంది. ఈ కుక్క తెలియనటువంటి ఆకర్షణ, అది తెలియనటువంటి ఆకర్షణ అన్నమాట అది. అందుకని శరీరాన్ని నలగొట్టు. అదే పోరాటం. దేవుని రాజ్యములో నువ్వు చేరాలి అంటే ఆ శరీరాన్ని జయించాలి ఫస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? మీరు గమనిస్తే తిండిపోతాడు, మసాలా వాసన తలిగితే అటు చూడకుండా వెళ్ళడో. వ్యభిచార బుద్ధి ఉన్నటువంటి వాడు ఒక స్త్రీ వెళ్తుంటే అక్కడ అటు చూడకుండా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంటుంది వాడికి ఎప్పుడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా నీ శరీరం నిన్ను మోసం చేసి నరకానికి ఈడ్చిద్ది. దీంతోనే మనం ఉండాలి, దీన్ని జయించాలి, దీంతో పోరాటం చేయాలి. ఆత్మ, ఈ ఆత్మ గెలవాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవాలి. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి, నీతిమంతులతో కలిసి బ్రతకాలి. అప్పుడు మాత్రమే శరీరాన్ని జయించగలం. నువ్వు ఎప్పుడైతే లోకస్తులతో, పాపులతో, అలవాట్లకు బానిసైనటువంటి వారిని, భక్తిహీనులతో, భక్తిలో రోషము లేని భక్తులు మనుషులతో మాట్లాడుతావో, వారితో సహవాసం చేస్తావో ఓడిపోతావు. నువ్వు కూడా పడిపోతావు. జాగ్రత్త. ఆ రోషం కలిగిన, వైరాగ్యం కలిగిన భక్తులు ఉంటారే, వారితో తిరుగు. వారిని తిట్టినా పర్వాలా, గద్దించినా పర్వాలా, బుద్ధి చెప్పినా పర్వాలా, నీకు నచ్చని మాటలు మాట్లాడినా పర్వాలా, నీకు నచ్చవు వారి మాటలు, కానీ వారితో ఉంటే 10 కాలాలు ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉంటావు. ఫస్ట్ నీ శరీరంతో పోరాడాలి.